ఆ షోది పెద్ద స్టోరీ రాస్తలేను నేను. అనిల్ నాయర్ 6 km/h స్పీడ్ తోటి 6 km/h స్పీడ్ తోటి ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరాడు. ఒక స్టోరీ ఉంటుంది, స్టోరీ రాయట్లేదు. 6 km/h స్పీడ్ తోటి ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్కి 20 నిమిషాలు లేట్గా వచ్చాడు. ఈ స్పీడ్ తోటి బయలుదేరడం వల్ల ఆఫీస్కి 20 నిమిషాలు లేటుగా వచ్చాడు. ఆఫీస్కి 20 నిమిషాలు లేటుగా వచ్చాడు. నెక్స్ట్ రోజు స్పీడ్ పెంచాడు. 9 km/h స్పీడ్ తోటి బయలుదేరితే ఆఫీస్కి 10 నిమిషాలు తొందరగా వచ్చాడు. 10 minutes ఎర్లీగా వచ్చాడు. 10 minutes ఎర్లీగా వచ్చాడు. ఇంటి నుంచి ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత? ఇంటి నుంచి ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కుందాం, కొంచెం లెవెల్ పెంచిన తర్వాత యాక్చువల్ స్పీడ్ కనుక్కుందాం, యాక్చువల్ టైం పీరియడ్ కనుక్కుందాం. మళ్ళీ స్టోరీ చెప్తున్నాను. అనిల్ నాయర్ ఇంటి నుంచి బయలుదేరాడు. 6 km/h స్పీడ్ తోటి బయలుదేరాడు. ఆఫీస్కి 20 నిమిషాలు లేట్గా వచ్చాడు. నెక్స్ట్ రోజు కొంచెం స్పీడ్ పెంచాడు. 9 km/h ఆఫీస్కి 10 నిమిషాలు తొందరగా వచ్చాడు. ఇంటి నుంచి ఆఫీస్కి మధ్య ఉన్న దూరం ఎంత? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకండి, చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఆ ఫౌండేషన్ బిల్డ్ అవుతే చాలు. టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ లెక్కలు సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఆ ఫౌండేషన్ మీకు బిల్డ్ చేయడమే ఈ ప్రాబ్లం ద్వారా చెప్తాను. ఫస్ట్ స్టోరీ అర్థం చేసుకుందాం. అనిల్ నాయర్ ఇంటి నుంచి బయలుదేరాడు. ఇల్లు, హోమ్, ఇంటి నుంచి బయలుదేరాడు. ఒక స్పీడ్ తోటి బయలుదేరాడు. ఒక టైంలో ఆఫీస్కి చేరుకున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు. నెక్స్ట్ రోజు స్పీడ్ పెంచాడు, ఆఫీస్కి తొందరగా వచ్చాడు. ఇది నెక్స్ట్ రోజు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. ఏంటి కాన్స్టెంట్? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఇంటి నుంచి ఆఫీస్కి అదే రూట్లో ఒక రోజు స్పీడ్ పెంచుతున్నాడు, ఇంకో రోజు స్పీడ్ తగ్గిస్తున్నాడు. ప్రతిరోజు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు. అంటే ఏంటి కాన్స్టెంట్? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ని స్టార్ మార్క్ పెట్టుకోండి. టైం, స్పీడ్, డిస్టెన్స్లో ఏ లెక్క చూసినా ఐదర్ కాలం కాన్స్టెంట్ ఉంటుంది, వేగం